దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ వేర్ల ట్రైనింగ్. ఈ వీడియోలో మనం ఐఏఎం ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, అలాగే మార్కెట్లో ఉన్న మెయిన్ టూల్స్ ఏంటి, ఐఏఎం టూల్స్లో మెయిన్ టూల్స్, ఎక్కువ జాబ్స్ దేని మీద పడుతున్నాయి అనేది చూద్దాము. సో వాట్ ఈస్ ఐఏఎం? సో ఇక్కడ ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. నేను మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. కంపెనీ స్టార్ట్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీని అనుకుందాము. సో అందులో ఒక ప్రాజెక్ట్ రన్ అవుతుంది. అందులో ఒక 10 ఎంప్లాయీస్ని హైర్ చేసుకున్నారు. 10 ఎంప్లాయీస్కి ఒక మీ కంపెనీలో ఫిజికల్ లొకేషన్లో ఉంది. మీ కంపెనీలో ఒక రిసెప్షనిస్ట్, ఒక బాయ్, అలాగే ఒక 10 ఎంప్లాయీస్. మళ్ళీ అందులో డిజిగ్నేషన్స్ ఉన్నాయి. డేటాబేస్ డెవలపర్స్, అలాగే ప్రోగ్రామ్ డెవలపర్స్, టెస్టర్స్, వీళ్ళందరూ కూడా ఉన్నారు అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మీ కంపెనీలోకి నార్మల్గా 10 పీపులే ఉన్నారు కాబట్టి మీరు పర్మిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఫస్ట్ మీ 10 పీపుల్, ఆ 10 పీపుల్లో మా బాయ్, రిసెప్షనిస్ట్ వీళ్ళు కూడా ఉన్నారు అనుకుందాం, హెచ్ఆర్స్ వీళ్ళు కూడా ఉన్నారు అనుకుందాం. సో సమ్ ఎక్స్ అనే పర్సన్, ఎక్స్ అనే ఎంప్లాయీ ఆఫీస్లోకి ఎంటర్ కావాలి. ఆఫీస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు సో అక్కడ ఉండే వాచ్మెన్ చూసి అతను మన ఆఫీస్ అతనా కాదా సో అనేది చెక్ చేసుకుని అతని ఫేస్ని ఐడెంటిఫై చేసి అతని ఐడెంటిటీ కార్డుని చూసి అతన్ని మన ఆఫీస్లోకి అలౌ చేస్తాడు. సో అతను మన ఎంప్లాయీ అని తెలుసు. ఆ 10 మంది ఎంప్లాయీస్ లిస్ట్ అతని దగ్గర ఉంది. ఓకే, లిస్ట్ ఉంది. వాళ్ళ యొక్క ఫేస్ని ఇతను రికగ్నైజ్ చేయగలుగుతాడు అతని ఐడి కార్డు చూసి. ఓకే, సో తర్వాత అతను లోపలికి వచ్చాడు. ఇతను ఎవరైతే వాచ్మెన్ ఉన్నాడో అతను రికగ్నైజ్ చేసి ఓకే ఇతను మన కంపెనీ ఎంప్లాయీ అని లోపలికి పంపించాడు. లోపలికి పంపించిన తర్వాత అతను మేనేజర్ రూమ్ లోకి లేకపోతే డైరెక్ట్ గా సిఇఓ రూమ్ లోకి వెళ్ళకూడదు. అతనికి ఆ పర్మిషన్ ఉండదు. ఓకే, అతను ప్రోగ్రామర్ అనుకున్నాం. ఓకే, అతను డేటాబేస్ డెవలపర్. అతను తన టీం తోటి ఇంటరాక్ట్ అయ్యి సో అతను ఏదైతే వర్క్ చేయాలో అతని సిస్టమ్ దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళ సిస్టమ్ దగ్గరికి వెళ్ళకూడదు. ఓకే, అవన్నీ కూడా మిగతా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వెళ్ళి అతని సిస్టంలోకి లాగిన్ అయ్యి ఓకే లాగిన్ అయ్యేటప్పుడు అతని యూజర్ నేమ్ పాస్వర్డ్, ఓకే అతని యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అవుతారు. అవన్నీ కరెక్ట్గా వర్క్ చేస్తున్నారా ఇవన్నీ కూడా మనం చెక్ చేస్తూ ఉంటాం. ఓకే, ఒకవేళ అతను మన కంపెనీలో నుంచి రిజైన్ చేశాడు. రిజైన్ చేసిన వెంటనే అతనికి ఉన్న క్రెడెన్షియల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మనం రిమూవ్ చేసేయాలి. ఇదంతా కూడా ఇదివరకు మాన్యువల్గా జరిగేది. ఓకే, ఇప్పుడు ఈ ఐఏఎం సాఫ్ట్వేర్స్ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. ఐడెంటిటీ అంటే ఆథెంటికేషన్, యాక్సెస్ అంటేనేమో ఆథరైజేషన్. ఓకేనా, సో ఐడెంటిటీ అంటే హూ ఆర్ యూ అంటే నువ్వెవరు, నీ యొక్క ఫేస్ లేకపోతే నీ థంబ్ ఇంప్రెషన్ లేకపోతే నీ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఐడెంటిటీ కింద వస్తాయి. అలాగే యాక్సెస్ అంటే అతనికి ఏమేమి ఎంతవరకు యాక్సెస్ ఉంది, అతనికి మన ప్రాజెక్ట్లో ఎంతవరకు యాక్సెస్ ఉంది. సో అతను డెవలపర్ అయితే డెవలపర్ యాక్సెస్ ఉంటుంది, లేకపోతే ఇంకా ఇవన్నీ కూడా యాక్సెస్లోకి వస్తాయి. సో తర్వాత మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఒక పర్సన్ ఎప్పుడు లాగిన్ అయ్యాడు, సో ఎప్పుడు వరకు ఉన్నాడు, అతను ఏం వర్క్ చేశాడు, ఇదంతా కూడా లాగ్ ఫైల్స్ ఉంటుంది కదా. అతను ఏమైనా మిస్టేక్ చేస్తే అతని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ లాగ్ ఫైల్లో ఉంటుంది. ఓకే, సో దాని మేనేజ్మెంట్ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. ఓకే, అతను కట్టబాసం లాగిన్ అవుతున్నాడా లేదా. ఇక్కడ మనకి ఇక్కడ డెఫినేషన్ చూసుకున్నట్టయితే ఐఏఎం ఈజ్ ఏ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ పాలసీస్ అండ్ టెక్నాలజీస్ దట్ ఎన్జూర్స్ ద రైట్ పీపుల్. కరెక్ట్ పర్సనా కాదా, అతనికి రైట్ యాక్సెస్ ఉందా లేదా, అతనికి రైట్ రిసోర్సెస్ని యాక్సెస్ చేస్తున్నాడా లేదా పర్టికులర్ టైంలో, ఇవన్నీ చూసేదాన్ని ఐఏఎం అంటాం. ఐఏఎం సాఫ్ట్వేర్ అంటాము, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. ఇది సైబర్ సెక్యూరిటీలో ఒక చిన్న పార్ట్. ఓకే, కంపల్సరిగా మనకి ఏ కంపెనీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో అన్నీ కూడా క్లౌడ్ కాబట్టి అందరూ కూడా ఏదో ఒక ఐఏఎం సాఫ్ట్వేర్ను వాడాల్సిందే. సో వీటిలో ఎక్కువగా వాడేది ఒకట, అలాగే ఇంకా కొన్ని టూల్స్ ఉన్నాయి, అవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఇక్కడ సపోజ్ ఐడెంటిటీ అంటే ఏంటి అంటే అతనికి కరెక్ట్ యూజర్ నేమ్ ఉందా, పాస్వర్డ్ ఉందా, లేకపోతే అతని ఫేస్ ఐడి. ఇప్పుడు ఐఏఎం ఇన్స్టాల్ చేసిన తర్వాత మన చేసినట్టయితే సో అతను లాగిన్ అయ్యే ముందు అతని యాక్సెస్ కార్డ్ తోటి మన సిస్టమ్ మన ఆఫీస్లోకి ఎంటర్ అవుతాడు. యాక్సెస్ కార్డ్ ఇచ్చేటప్పుడు ఇచ్చి థంబ్ ఇంప్రెషన్ అలాగే ఫేస్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్స్ చెక్ చేస్తాయి. చెక్ చేసి అతను ఏదైనా గదిలోకి వెళ్ళాలి అనుకోండి, సిఓ గదిలోకి వెళ్ళాలి అనుకుంటే అతనికి ఆ పర్మిషన్ ఉండదు కాబట్టి అతను లోపలికి వెళ్ళలేడు. ఓకే, ఒకవేళ అతను మన కంపెనీలో దాదాపు 4 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాడు, అతనికి చాలా యాక్సెస్లు ఇచ్చాము. ఇప్పుడు అతను మన చిన్న ప్రాబ్లం వచ్చి అతను మనకు ఆఫీస్ నుంచి మానేశాడు, ఏదో ఇష్యూ అయ్యి, అంటే అతనికి ఏదో వేరే కంపెనీలో మంచి జాబ్ వచ్చి వెళ్ళిపోతే ఓకే అతని వల్ల మనం కొద్దిగా ఇబ్బంది పడ్డాము, అతన్ని
మన కంపెనీలో నుంచి బయటకు పంపించేస్తాం. బయట పంపించేటప్పుడు సో అతను ఏదైనా మైండ్లో పెట్టుకున్నాడు అనుకో, అతను ఏం చేస్తాడు, ఇంటికి వెళ్ళగానే మన సాఫ్ట్వేర్ మన యొక్క సిస్టంలోకి లాగిన్ అయ్యి సో ఏదైనా మిస్టేక్స్ చేసే, ఏదైనా డిలీట్ చేయడం ఇలాంటి పనులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అతన్ని టెర్మినేట్ చేయగానే వెంటనే మనం ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్లో అతన్ని అకౌంట్ని డిజేబుల్ చేసేస్తాం. వెంటనే డిజేబుల్ అయిపోతుంది. ఇంకా అతనికి మన ఏవి యాక్సెస్ ఉండదు అనమాట. ఓకే, సో ఇలా ఐఏఎం అనేది బాగా యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే arrived the సెక్యూరిటీ చెక్ పాయింట్, హౌ యూఆర్ పాస్వర్డ్. సో ఇక్కడ మనం ఎయిర్పోర్ట్కి ఫిజికల్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే, మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే అక్కడ పర్సన్స్ ఏం చేస్తారు, మీ ఫోటోని చూసి అలాగే మీ ఫేస్ని చూసి ఓకే ఇతను మీ ఫోటో అంటే మీ పాస్పోర్ట్లో ఫోటో ఉంటుంది కదా, చూసి ఇతను కరెక్ట్ పర్సనే అని చెప్పి లోపలికి అలౌ చేస్తాడు. ఓకే, అలాగే ఇతను బోర్డింగ్ పాస్ ఉంది, ఎక్కడ ఉంది, జోన్ 3 ఎకానమిక్ గేట్ బిలో ఉంది. ఓకే, ఈ కెన్ గెట్ ద ప్లేన్ ఎక్కొచ్చు కానీ ఫస్ట్ క్లాస్ లో కూర్చోవచ్చాను, ఎందుకంటే ఇతనికి ఎకానమీ ఉంది కాబట్టి ఈ కెన్ ఫ్లై ద ప్లేన్. ఇతను యాక్చువల్గా ఇతను ఒక కస్టమర్ అంతే, ఇతనికి ప్లేన్ ని నడిపే ఛాన్స్ ఉందా, లేదు, ఆ పర్మిషన్ మనం అవ్వకూడదు ఈ కదా. అలాగే ఇక్కడ లాజికల్ గా చూసుకున్నట్టయితే, అంటే మన డిజిటల్ వరల్డ్ లో చూసుకున్నట్టయితే, మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు, మీ మేనేజర్ మీకు ఒక డాక్యుమెంట్ పంపించాడు. ఆ డాక్యుమెంట్ పంపించేటప్పుడు సో నేను నీకు డాక్యుమెంట్ పంపించాను చూడమని చెప్పాడు. సో మీరు ఏం చేస్తారు, మీ జీమెయిల్లోకి మీ మెయిల్ ఐడి ఏదైతే కంపెనీ మెయిల్ ఐడి ఉందో అందులోకి కరెక్ట్గా మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితేనే అతను పంపించిన డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఓకే, అతను పంపించేటప్పుడు అతను ఎవరైతే మేనేజర్ అతను మీకు రీడ్ పర్మిషన్ ఇచ్చాడనుకో, ఓన్లీ రీడ్ మాత్రమే చేయగలుగుతారు. అలాగే ఎడిట్ పర్మిషన్ ఇచ్చారనుకోండి, మీరు ఆ డాక్యుమెంట్ని ఎడిట్ చేయగలుగుతారు కానీ డిలీట్ చేయలేరు. ఓకే, ఇది యూజ్ అనమాట ఐఏఎం. ఓకే, ఇక్కడ ఐఏఎం ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఇప్పుడు ఒక 10 మంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు మనకు అన్ని ఈజీనే, కానీ మీ కంపెనీలో ఒక 2000 ఎంప్లాయీస్ 3000 ఎంప్లాయీస్ అయ్యారు. సో అతను ఏదైతే ఒక ఎంప్లాయీ బయటకు వెళ్తున్నాడో అతను ఎంప్లాయీని టెర్మినేట్ చేశాడు, లేదు అతను రిజైన్ చేసి వెళ్ళిపోయేటప్పుడు కరెక్ట్గా అతను ఒక అకౌంట్ని మనం డిజేబుల్ చేసామనుకో అతను ఏమీ చేయలేడు. ఓకే, ఇది ఐఏఎంలో యూజ్. ఓకే, ఐఏఎం హూ ఆర్ యూ అండ్ వాట్ కెన్ యూ డూ. సో అతనికి రైట్ పర్మిషన్స్. రైట్, ఇప్పుడు డేటాబేస్ అడ్మిన్ ఉన్నారు అనుకోండి, డేటాబేస్ అడ్మిన్ ఏం చేయగలుగుతాడు, ఓన్లీ అతన్ని డేటాబేస్ పార్ట్ వరకు చూడగలుగుతాడు, అంతేగాని ప్రోగ్రామింగ్లోకి వచ్చి డెవలప్మెంట్ చూడలేడు కదా. సో ఇలా ఈ యాక్సెస్లన్నీ కూడా ఐఏఎం టూల్స్ ప్రొవైడ్ చేస్తే మనకి తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇంకా దీని గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. మీరు ఒకవేళ ఐఏఎం డెవలపర్గా జాబ్ ట్రై చేసేటట్టయితే ముందు నేను చెప్పే ఒక 10 నుంచి 15 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ అన్ని విని మీరు బాగా ప్రాక్టీస్ చేసుకుని ఏ టూల్ అయినా సరే బాగా ప్రాక్టీస్ చేసుకుని ఒక 2 to 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని జాబ్ కొట్టవచ్చు. లేదు మీరు కెరీర్ చేంజ్ చేయాలనుకున్నా, మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు, జాబ్ చేసేటప్పుడు లాస్ట్ 3 years నుంచి ఏఎం టూల్స్ మీద వర్క్ చేసినట్టు ట్రై చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా ఆథెంటికేషన్ అంటే ఏంటి, సో ఐడెంటిటీ. ఓకే, ఆథెంటికేషన్ అంటే ఐడెంటిటీ, వెరిఫై హూ ఆర్ యూ. ఓకే, అలాగే ఆథరైజేషన్ అంటే ఏంటి, సో యాక్సెస్, సో అతనికి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి ఏంటి. సో ఈ టూల్ ద్వారా మానిటర్ చేస్తాం అనమాట. అతనికి వాళ్ళ పర్మిషన్ ఇవ్వాలనుకుంటే ఇస్తాము, తీసేయాలంటే తీసేస్తాం. అకౌంటింగ్ అంటే ట్రాకింగ్ అనమాట, మేనేజ్మెంట్. సో ఐడెంటిటీ మేనేజ్మెంట్, యాక్సెస్ ఆథరైజేషన్, యాక్సెస్ మేనేజ్మెంట్, అలాగే అకౌంటింగ్ మేనేజ్మెంట్. అతను ఏమేం చేస్తున్నాడు ఏంటి సో అనేది అంతా కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఏటీఎం మెషిన్, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ లీడర్స్, సో ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్లో టూల్స్ ఉంటాయన్నాను కదా, వీటికి పెద్దగా కోడింగ్ అవసరం లేదు మనకి. సో మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి, ఫార్మల్లీ అజూర్ ఏడి అనేవాళ్ళం, దీన్ని ఎంట్రా ఐడి అంటున్నాం, ఇదొకటి. అలాగే ఓక్టా వచ్చేసి తర్వాత పింగ్ ఐడెంటిటీ. వై ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ లార్జ్ ఎంటర్ప్రైజ్ దట్ హ్యావ్ ఓల్డ్ కాంప్లెక్స్ సిస్టమ్స్. సో ఇది చాలా ఓల్డ్ సాఫ్ట్వేర్. అలాగే ఓక్టా అనేది ద లీడింగ్ ఇండిపెండెంట్ ఐడెంటిటీ ప్రొవైడర్, ఇట్ కనెక్ట్స్ టు ద ఎవ్రీథింగ్. ఓకే, అలాగే మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి, ఈ మూడింటి మీద ఎక్కువ జాబ్స్ ఉంటాయి.
అలాగే ప్రివిలేజ్డ్ పామ్ అంటే ఏంటో కమింగ్ సెషన్లో చూద్దాం. ఈ పామ్లో మనకి సైబర్ ఆర్క్ అని, సో బియాండ్ ట్రస్ట్ అని చెప్పి కొన్ని టూల్స్ ఉంటాయి. అలాగే ఐడెంటిటీ గవర్నెన్స్, ఐజీఏ టూల్స్ అంటారు. ఐజీఏ సేల్ పాయింట్ మీరు వినే ఉంటారు, సేల్ పాయింట్ విని ఉంటారు, సైబర్ ఆర్క్ విని ఉంటారు, బియాండ్ ద ట్రస్ట్ విని ఉంటారు. ఓకే, సేల్ పాయింట్. తర్వాత క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు ఏడబ్ల్యూఎస్ ఐఏఎం, సో అలాగే గూగుల్ క్లౌడ్ ఐఏఎం, ఇవి ఉన్నాయి. వీటి ఒకటా కూడా క్లౌడ్ హ్యాండిల్ చేయగలుగుతుంది. అలాగే డిఫరెంట్ సెక్టార్లో ఏమేమి ఉన్నాయని చూస్తున్నాము. డెవలపర్ అండ్ ఓపెన్ సోర్స్లో మనకు ఆథో ఉంటుంది. అలాగే కీ క్లాక్ అనేది ఇది ఒకటి ఫ్రీ సోర్స్ టూల్. సో ఇన్ని ఇంకా చాలా ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ టూల్స్ ఉంటాయి. మన ప్రతి కంపెనీకి వాళ్ళ ఓన్ ఐఏఎం టూల్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే థర్డ్ పార్టీని ఎవరైతే యూజ్ చేస్తూ ఉంటారో చాలా కంపెనీస్ థర్డ్ పార్టీని యూజ్ చేస్తూ ఉంటాయి. అందుకని మనకి ఈ ఐఏఎం టూల్స్ మీద ఎక్కువ వేకెన్సీస్ పడతా ఉంటాయి. మీరు కంటెంట్ తెలుగులో చదవాలనుకుంటే మాత్రం ఈ కంటెంట్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఇక్కడ ఇంకా చాలా సింపుల్గా మీరు చదివితే, ఒకవేళ మీకు తెలుగు చదవడం అర్థమైతే మాత్రం, తెలుగు చదవడం వస్తే మాత్రం ఇదంతా కూడా చదవండి, మీకు ఇంకా క్లియర్గా నాలెడ్జ్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనం ఐఏఎం, అలాగే సైబర్ సెక్యూరిటీ, అలాగే పెనిట్రేషన్ టెస్టింగ్, అలాగే వల్నరబిలిటీ మేనేజ్మెంట్, సో తర్వాత ఈ ఐఏఎం టూల్స్లో కొన్ని టూల్స్కి ట్రైనింగ్ ఇస్తాము. మీకు వాళ్ళు కావాలనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన ఐఏఎం టూల్స్ కమ్యూనిటీ, ఐఏఎం కమ్యూనిటీ కూడా ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. సో ఫ్యూచర్ అప్డేట్స్, ఏమైనా జాబ్ అప్డేట్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా బ్యాచ్ స్టార్ట్ అయ్యే అప్డేట్స్ ఉన్నా ఆ కమ్యూనిటీలో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.